Last time we discussed regarding how we are calculating the NPV. That means once again I have to remember that situation. That means what is the meaning of net NPV, then how we are calculating this one, present value of cash inflows minus present value of cash outflows. Then deduction rule also I discussed. Here, this is very important here. If you have any problem in your financial management and project management regarding the NPV, then how you are calculating? ఎలా calculate చేస్తారు మీరు? ఇక్కడ బేసిక్ ఎన్పివి అనే 2 టైప్స్ కాలిక్యులేట్ చేస్తామండి. ఒక్కసారి వాడు ఏంటంటే ఎన్పివి ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి ఈక్వల్ గా ఇస్తే, అంటే ఎవ్రీ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో ఈక్వల్ గా ఇచ్చి వాడు ఎన్పివిని కాలిక్యులేట్ చేయమంటే ఈ ఫార్ములాని యూజ్ చేసి చేస్తాము. ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి బేసిక్ గా. అలాగే క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి నాట్ ఈక్వల్ గా అంటే అన్ఈవెన్ గా ఇస్తే ఎలా కాలిక్యులేట్ చేస్తామని దీని ద్వారా మనం డిస్కస్ చేసాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే బేసిక్ గా మనం డిస్కస్ చేసేది లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ నేను చెప్పానండి. ఎన్పివి కాలిక్యులేట్ చేసేవాడు ఏమేం కావాలి మనకి, ప్రెసెంట్ పీవీఐఎఫ్ ఒకటి కావాలి, టీవీఐఎఫ్ ఒకటి కావాలి. అది ఎలా కాలిక్యులేట్ చేస్తాం కాలిక్యులేటర్ ద్వారా, అలాగే టేబుల్ యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అని డిస్కస్ చేసుకున్నాం. బట్ నౌ ప్రీవియస్ క్లాస్ లో ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. అంటే క్యాష్ ఇన్ఫ్లోస్ అన్నవి ఈవెన్ గా ఉన్నప్పుడు ఎలా కాలిక్యులేట్ చేస్తామని డిస్కస్ చేసుకున్నాం. బట్ నౌ క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి ఈవెన్ గా ఉన్నప్పుడు ఎలా కాలిక్యులేట్ చేసుకున్నాం, ఈ ఫార్ములాను బేస్ చేసుకుని ఇక్కడ మనం డైరెక్ట్ డిసిషన్ తీసుకున్నాం. ఎక్విప్మెంట్ ఏని యూజ్ చేస్తామా, ఎక్విప్మెంట్ బిని యాక్సెప్ట్ చేస్తామా, అది లాస్ట్ క్లాస్ అంతా డిస్కస్ చేసుకున్నాం. నౌ వీఆర్ డిస్కసింగ్ వెన్ ద క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ అన్ఈవెన్. క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి అన్ఈవెన్ గా వచ్చినప్పుడు మనం ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తాము అందులో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవచ్చు. అంటే బేసిక్ ఇక్కడ ఏంటంటే క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి అన్ఈవెన్ గా వచ్చినప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తామంటే దట్ మీన్స్ ఇదంతా యూజ్ చేస్తాం. ఇదంతా ఏంటంటే మనకి C1 divided by 1 plus K plus C2 divided by 1 plus K whole to the power of 2, అలాగే Cn divided by 1 plus K whole to the power of n. అంటే ఈ విధంగా ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. ఇవన్నీ ఏంటంటే మనకి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ని కాలిక్యులేట్ చేస్తాం. ఇదంతా మనం కాలిక్యులేట్ చేస్తే వచ్చేది ఏంటంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. దాంట్లో మనం ఏం తీస్తాం, మనం పెట్టిన ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ లెస్ చేస్తాం అనమాట. మనకి అయ్యే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయితే ఉందో దాన్ని లెస్ చేస్తాం. చేయగా మనకు వచ్చేది ఎన్పివి వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎప్పుడైతే క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి అన్ఈవెన్ గా ఇచ్చి, అంటే అన్ఈక్వల్ గా ఇచ్చి, ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ గా ఇచ్చి దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నదో మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మీరేం కన్ఫ్యూజ్ పడక్కర్లేదు, ఇదేం పెద్ద ప్రాబ్లం అని మీరేం ఫీల్ అవ్వక్కర్లేదు. ఇక్కడ బేసిక్ ఏంటంటే ఇవన్నీ ఎలా ఈజీగా కాలిక్యులేట్ చేయాలి నేను ప్రాసెస్ చెప్తాను మీకు. ఓకే, దీన్ని బేస్ చేసుకుని మనం కాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ఓకే, ఐ థింక్ I have clear your doubts regarding what is the meaning of C1, what is the meaning of 1, what is the meaning of K, what is the meaning of C0. I have given that information in last class. Let's go discuss how we are calculating when cash inflows are uneven. Let's go. I have given one example to you. In this situation, I have given one example to you regarding what is the meaning of, that means how we are calculating the NPV if you are having unequal cash inflows. Unequal cash inflows in your project. Then based on that situation, how you take the decision. Already I told you what is the decision rule of NPV. If NPV is positive way, then project should be accepted. If NPV is negative way, then project should be rejected. Okay, in last class I discussed. Okay, let's go here in this example. Assume that project X cost 2,500 rupees now, and he is expected to generate year-end cash inflows of first year 900 rupees, second year 900 rupees, then second year 800 rupees, then third year 700 rupees, and fourth year 600, and fifth year 500 rupees. Year 1 to through the opportunity cost of the capital may be assumed 10% ఇచ్చాడన్నమాట. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి మనకి అన్ఈక్వల్ గా ఉన్నాయి. అన్ఈక్వల్ గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో మనం ఎవ్రీ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో అనేది అన్ఈక్వల్ గా ఉన్నప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేయాలన్నమాట. ఏ ఫార్ములాని? ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ రండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎంత ఇచ్చాడండి మనకి, యాక్చువల్ మనం పెట్టి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇక్కడ 2,500.
2500 మనం పెట్టిన ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. దీని ఏమంటాం మనం? C0 అంటే క్యాష్ అవుట్ఫ్లో అంటాం మనం. C0 ఓకే, C0 కింద కాలిక్యులేట్ చేస్తాం. ఇవన్నీ ఏంటి మనకి? ఫస్ట్ ఇయర్ 900, సెకండ్ ఇయర్ 800, 700, 600, 500 అలా 5 ఇయర్స్ కి ఇచ్చాడు. ఇవన్నీ ఏంటంటే క్యాష్ ఇన్ఫ్లోస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి డిస్కౌంట్ ఫ్యాక్టర్ అంటే ఎంత ఇచ్చాడండి? 10% ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు సిచ్యువేషన్ లో మనం ఏ టేబుల్ ని యూజ్ చేస్తామంటే బేసిక్ గా టేబుల్ యూజ్ చేసే ముందు మనం లైక్ దాన్ని బేస్ చేసి ఎలా కాలిక్యులేట్ చేస్తామో చూద్దాం రండి. ఓకే, దిస్ ఇస్ ద ఫార్ములా ఇస్ దేర్. ఆల్రెడీ చెప్పాను కదా నేను హౌ యూ ఆర్ కాలిక్యులేటింగ్ దట్ వన్. ఓకే, C1 డివైడెడ్ బై C1 డివైడెడ్ బై 1 ప్లస్ K హోల్ టు ద పవర్ ఆఫ్ 1 అలాగే C2 డివైడెడ్ బై 1 ప్లస్ K హోల్ టు ద పవర్ ఆఫ్ 2. అలాంటి ఎన్ని ఇయర్స్ ఉందో అన్ని ఇయర్స్ కూడా మనం కన్క్లూడ్ చేస్తాం అన్నమాట. ఓకే, అలా మనకి ఎన్ని ఇయర్స్ ఇచ్చాడండి? ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, దెన్ అగైన్ we have third year, then fourth year, then fifth year. టోటల్ 5 ఇయర్స్ ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే C1 డివైడెడ్ బై 1 ప్లస్ K హోల్ టు ద పవర్ ఆఫ్ 1 అలాగే C2 డివైడెడ్ బై 1 ప్లస్ K టు ద పవర్ ఆఫ్ 2 అలాగే C2, C3 అలాగే C4, C5 ఇలా ఈ విధంగా ఇచ్చాడు అనమాట. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ విధంగా చేయొచ్చండి. మీరు ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ విధంగా చేయలేకపోతే గనక మనం ఇక్కడ డైరెక్ట్ గా వాడిచ్చిన క్యాష్ అండ్ ఫ్లోస్ తోటి పీవీఐఎఫ్ ని మనం మల్టిపుల్ చేస్తే వచ్చేస్తుందండి. పీవీఐఎఫ్ ని ఎలా మల్టిపుల్ చేస్తాం మనం అక్కడ? ఏ విధంగా మల్టిపుల్ చేస్తాం మనం పీవీఐఎఫ్ ని? అంటే చెప్పాను కదా నీకు, పీవీఐఎఫ్ ఒకటి, పీవీఐఎఫ్ఏ ఒకటి. పీవీఐఎఫ్ఏ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఎప్పుడైతే క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి ఈక్వల్ గా ఉంటాయో అప్పుడు పీవీఐఎఫ్ ని యూజ్ చేస్తాం. బట్ ఎప్పుడైతే క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి అన్ఈక్వల్ గా ఉంటాయో అంటే ఎవ్రీ ఇయర్ సేమ్ క్యాష్ ఇన్ఫ్లో కాకుండా డిఫరెంట్ గా ఉంటాయో అప్పుడు మనం పీవీఐఎఫ్ టేబుల్ ని యూజ్ చేస్తాం. ఓకే, పీవీఐఎఫ్ టేబుల్ ఎలా యూజ్ చేస్తామంటే బేసిక్ గా ఓకే, పీవీఐఎఫ్ టేబుల్ ఎలా యూజ్ చేస్తామంటే ఇక్కడ లాస్ట్ క్లాస్ నేను చెప్పానండి. దిస్ ఇస్ ద పీవీఐఎఫ్ టేబుల్. ఎవరికైనా సైన్ ఇన్ యాడ్ అవ్వడానికి ప్రాబ్లం లేదు కదా? ఇక్కడ చాలా మంది చూపిస్తున్నారు వెయిటింగ్ రూమ్, వాళ్ళు రావట్లేదు. ఓకే, ఎప్పుడైతే మనం బేసిక్ గా ఇక్కడ క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి అన్ఈక్వల్ గా ఉన్నాయో, ఎవ్రీ ఇయర్ సేమ్ కాకుండా డిఫరెంట్ గా ఉన్నాయో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పీవీఐఎఫ్ టేబుల్ యూజ్ చేస్తాం. పీవీఐఎఫ్ టేబుల్ యూజ్ చేస్తాం. యాక్చువల్ ప్రాబ్లం లో ఏమి ఇచ్చాడండి మనకి? 5 ఇయర్స్ ఇచ్చాడు. అలాగే 5 ఇయర్స్ ఎంత ఇచ్చాడు? 10% ఇచ్చాడు. అంటే మనం 10% ఇచ్చాడు కాబట్టి ఇక్కడ చూడండి 10% చూడండి. ఈ 10% దగ్గర ఫస్ట్ ఇయర్ ఎంత ఉందో చూడండి. మనకి 5 ఇయర్స్ ఇచ్చాడు కదా, ఇవి ఇయర్స్ కదా, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అలాగా. ఓకే, ఫస్ట్ ఇయర్ దగ్గర ఎంత ఉందో చూడండి ఇక్కడ 0.909, అలాగే సెకండ్ ఇయర్ దగ్గర 0.826, అలాగే థర్డ్ ఇయర్ 0.7513, అలాగే ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్. ఓకే, ఈ విధంగా ఏం చేస్తామంటే ఈ వచ్చిన ఫిగర్స్ తోటి ఆ ఇయర్ లో ఒక క్యాష్ ఇన్ఫ్లోస్ ని మల్టిపుల్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకే, లెట్స్ గో. చూడండి ఇక్కడ మనకి ఏంటంటే చెప్పాం కదా నేను బేసిక్ గా ఫస్ట్ ఇయర్ 900 వాడిచ్చిన క్యాష్ ఇన్ఫ్లో ఆ టేబుల్ ప్రకారం వాల్యూ ఎంత వచ్చిందండి? 10% వద్ద ఫస్ట్ ఇయర్ 909 వచ్చింది. అలాగే సెకండ్ ఇయర్ 0.826 వచ్చింది. థర్డ్ ఇయర్ 0.751 వచ్చింది. ఫోర్త్ ఇయర్ 0.683 అలా వచ్చింది అనమాట. వస్తే ఏం చేసాం మనం ఇక్కడ 900 ఇంటూ దెన్ పీవీఐఎఫ్ ఫ్యాక్టర్ దెన్ చేస్తే మొత్తం అంతా మనకి ఎంత వచ్చిందండి? ఇక్కడ టోటల్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత వచ్చినాయి అంటే మనకి ఇక్కడ ఇవన్నీ యాడ్ చేయగా 2725 రూపీస్ వచ్చిందండి. ఓకే, ఇది టోటల్ వాల్యూ ఆఫ్, ఇదేంటంటే మనకి టోటల్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఇదేంటంటే క్యాష్ అవుట్ఫ్లో అన్నమాట, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఎన్పివి ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్.
క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత వచ్చినాయండి? ఇదంతా యాడ్ చేస్తే మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం అంతా యాడ్ చేస్తే ఎంత వచ్చినాయంటే 2725. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 2500. ప్లస్ చేస్తే ఎంత వస్తుంది మనకి? ప్లస్ 2200, సారీ 225 రూపీస్ ఇస్ ద పాజిటివ్ ఎన్పివి వస్తుంది అనమాట. ఓకే, ఏం చెప్పుకున్నామండి మన డిసిషన్ రూల్? ఇఫ్ ద ఎన్పివి ఇస్ పాజిటివ్ వే దెన్ ప్రాజెక్ట్ షుడ్ బి యాక్సెప్టెడ్. ఇఫ్ ద ఎన్పివి ఇస్ నెగటివ్ వే దెన్ ప్రాజెక్ట్ షుడ్ బి రిజెక్టెడ్. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ హియర్ ఇంక్లూడింగ్ ఇస్ దేర్. అంటే ఇప్పుడు ఏం చేస్తామండి? ఈ ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేస్తామా, రిజెక్ట్ చేస్తామా? యాక్సెప్ట్ చేస్తామా. నెక్స్ట్ ఏంటంటే చాలా మంది ఈ విధంగా చేయడం కన్ఫ్యూజ్ అవుతున్నారు. వేరే విధంగా అంటే ఈజీ వేలో ఎలా కాలిక్యులేట్ చేస్తాం చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్ లో కూడా ఈ విధంగా కాలిక్యులేట్ చేస్తే మీకు మార్క్స్ కూడా ఎక్కువ వస్తాయి. లెట్స్ సీ హౌ యు ఆర్ కాలిక్యులేటింగ్ దట్ వే. ఓకే, దిస్ ఇస్ ద ప్రాసెస్ ఇస్ దేర్. అనదర్ ప్రాసెస్ ఫర్ calculating that means NPV. ఓకే, అంటే టేబుల్ ఫార్మాట్ లో కూడా మనం కాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. చూడండి బేసిక్ ఇక్కడ మనం ఏంటంటే టోటల్ గా 5 కాలమ్స్ తీసుకున్నాం ఈ ప్రాబ్లమ్ లో. 5 కాలమ్స్, సారీ 4 కాలమ్స్ తీసుకున్నాము. ఫస్ట్ కాలమ్ వచ్చి ఇయర్, క్యాష్ ఇన్ఫ్లోస్, పివి ఫ్యాక్టర్ అట్ 10% అండ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఫస్ట్ ఏంటంటే ఇయర్ లో వాడు ఇచ్చేసాడు కదా మనకి. ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చిందండి? ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు? 5 ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, అలా 5 ఇయర్స్ నోట్ చేసుకున్నాం మనం ఆ కాలమ్ లో. ఓకే, దెన్ నెక్స్ట్ ఏం చేసామంటే వాడు ఇచ్చిన క్యాష్ ఇన్ఫ్లోస్. ఫస్ట్ ఇయర్ ఎంత ఇచ్చాడండి? 900 ఇచ్చాడు. 900 నోట్ చేసుకున్నాం ప్రాబ్లమ్ లో. సెకండ్ ఇయర్ ఎంత ఇచ్చాడు? 800 ఇచ్చాడు. 800 నోట్ చేస్తాం. థర్డ్ ఇయర్ 700 ఇచ్చాడు. ఫోర్త్ ఇయర్ 600, దెన్ ఫిఫ్త్ ఇయర్ 500 ఇచ్చాడు. అంటే ఈ విధంగా వాడు ఇచ్చిన ఎలా అయితే ఇచ్చాడో క్యాష్ ఇన్ఫ్లోస్ ఆ విధంగా నోట్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. థర్డ్ కాలం వచ్చి పివి ఫ్యాక్టర్. ఎంత ఇచ్చాడు వాడు? పివి ఫ్యాక్టర్ అనేది 10% ఇచ్చాడు. ఇప్పుడు మన 10% దగ్గర ఏంటంటే ఇప్పుడు ఫ్యాక్టర్ లో మనం చూస్తాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ రెండు వాడిచ్చి నోట్ చేసుకున్నాం. పివి ఫ్యాక్టర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ 10% ఇచ్చాడు, 5 ఇయర్స్ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే మనం బేసిక్ గా నెక్స్ట్ ఆ పివిఐఎఫ్ టేబుల్ లోకి వెళ్ళి, ఆల్రెడీ మనం చేసాం కదా, చెక్ చేసాం కదండి మీకు ఎంత వచ్చింది ఏంటి అని చూసాం కదా మనం. Okay, let's see once again. We want to go back. This is the PVIF table. ఓకే, దీన్ని బేస్ చేసుకుని ఏంటంటే మనం ఫైండ్ అవుట్ చేస్తాం వాడు ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడండి అక్కడ మనకి ప్రాబ్లంలో. మనకి వాడు ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు? బేసిక్ గా 10% ఇచ్చాడు. ఓకే, 10% ఇచ్చాడు. ఈ 10% స్ట్రైట్ గా ఫస్ట్ ఇయర్ ఎంతో మనం అక్కడ నోట్ చేసుకుంటాం అండి. సెకండ్ ఇయర్ ఎంత ఉందో నోట్ చేసుకుంటాం. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, అలా ఏంటంటే మనం వన్ బై వన్ ఏవైతే ఇచ్చాడో వాడు అవన్నీ మనం నోట్ చేసుకుంటాం అనమాట. ఓకే, దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఈ ఫిగర్స్ మనం ఆ టైం టేబుల్ లో వేస్తామండి. ఆ టేబుల్ లో లెట్స్ సీ. ఓకే, ఓకే, ఈ ఫిగర్స్ మనం ఇక్కడ నోట్ చేసాం అన్నమాట. పివిఐఎఫ్ టేబుల్ లో మనకి 10% దగ్గర ఒకసారి రఫ్ చేస్తున్నాను. ఓకే, పివిఐఎఫ్ టేబుల్ లో థర్డ్ కాలం చూడండి. అక్కడ ఆడైతే ఏమైతే ఇచ్చాడో అవే మనం నోట్ చేస్తున్నాం అనమాట. అంటే ఏం నోట్ చేసామండి ఇక్కడ బేసిక్ గా? ఫస్ట్ 10% వద్ద పివిఐఎఫ్ టేబుల్ ప్రకారం ఎంత? 0.909 వచ్చింది. ఓకే, అలాగే నెక్స్ట్ 0.826 వచ్చింది సెకండ్ ఇయర్. అలాగే థర్డ్ ఇయర్ 0.751 వచ్చింది. అలాగే ఫోర్త్ ఇయర్ 0.683, అలాగే లాస్ట్ ఇయర్ 0.62 వచ్చింది అనమాట. అంటే ఈ ఫిగర్స్ అన్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే మనం వాడిచ్చిన పివిఐఎఫ్ టేబుల్ లో ఫిగర్స్ అండి ఇవి. లేదా వేరే విధంగా కాలిక్యులేట్ చేయొచ్చు. ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తాం మనం? 1/1 ప్లస్ ఆర్ హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఓకే, దాన్ని బేస్ చేసుకుని కూడా మనం కాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ ఫిగర్స్ ఎలా వచ్చినాయో తెలిసినాయి. వాడిచ్చిన అలాగే ప్రాబ్లం వచ్చి నోట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం కాలిక్యులేట్ చేయాలంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ కాలిక్యులేట్ చేయాలి ఎవ్రీ ఇయర్. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తామంటే మనం ఇప్పుడు సిచ్యువేషన్ లో ఇక్కడ ఇచ్చిన క్యాష్ ఇన్ఫ్లోస్ తోటి ఎవ్రీ ఇయర్ ఇచ్చిన క్యాష్ ఇన్ఫ్లోస్ తోటి
పీవీఎఫ్ ఫ్యాక్టర్ లో వచ్చిన ఫిగర్ తో మనం మల్టిపుల్ చేస్తే అంటే 900 into 0.909, then we are getting this figure is there. 900 into 0.909, then we are getting 800,118. Okay, same alage 800 into second year 0.826, then we are getting 661. Alage 700 into 0.751, then we are getting 526. Then next year 600 into 0.683, then we are getting 410. Alage last year 500 into 0.62, then we are getting 310 rupees. Okay, these are the main present value of cash inflows అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ ఏం చేస్తాం, చాలా ఈజీగా చేసే ప్రాసెస్ అండి ఇది. మన ఎన్పివి ఇస్తే కనుక వాడు అవన్నీ ఇచ్చిన వాటిని బేస్ చేసుకోకుండా మనం ఈ విధంగా ఈజీగా కాల్కులేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఏ విధంగా కాల్కులేట్ చేస్తామంటే ఇది బేస్ చేసుకుని ఫస్ట్ వాడిచ్చిన ఇయర్స్ నోట్ చేసుకున్నామండి కాలంలో. నెక్స్ట్ వాడిచ్చిన క్యాష్ ఇన్ఫ్లోస్ నోట్ చేసుకున్నామండి. నెక్స్ట్ వాడిచ్చిన పీవీ ఫ్యాక్టర్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. పీవీ ఫ్యాక్టర్ అంటే ఇచ్చాడు 10% అంటే 10% చూసుకోవాలి, 13% అంటే 13% చూసుకోవాలి, అలాగే 12% అంటే 12% చూసుకోవాలన్నమాట. ఆ విధంగా మనం చూసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ ఫ్యాక్టర్స్ ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ దేర్ ఫర్ యూజింగ్ దట్ వన్ ఇస్ దేర్. ఓకే, ఇప్పుడు ఏం చేసాం, నెక్స్ట్ ఆ ఫిగర్స్ అన్ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఫోర్త్ కాలం కాల్కులేట్ చేసాం. ఎలా కాల్కులేట్ చేసాం, 900 into 0.909, then we are getting 500 818. సేమ్ అలాగే 800 into 0.826, then we are getting 661. అలాగే 700 into 0.71, we are getting this are thing. ఇవన్నీ యాడ్ చేయాలండి. ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొచ్చిందంటే 2724. దాన్ని ఏమంటామంటే ఇక్కడ మనం బేసిక్ గా టోటల్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ని కాల్కులేట్ చేస్తాం. ఇవన్నీ యాడ్ చేయగా, ఓకే, ఎవ్రీ ఇయర్ వచ్చిన ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ని యాడ్ చేయగా వచ్చిన అమౌంట్ ని ఏమంటాం అంటే టోటల్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ని కాల్కులేట్ చేస్తామండి. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ని కాల్కులేట్ చేస్తాం. ఓకే, ఇదంతా యాడ్ చేస్తే ఓకే, ఇప్పుడు మనకి దీని బేస్ చేసుకుని మనం ఎన్పివి కాల్కులేట్ చేయాలి. ఎన్పివి ఫార్ములా ఏంటండి, ఎన్పివి ఫార్ములా ఈక్వల్ టు టోటల్ present value of cash inflows minus cash outflows. Present value of cash inflows minus cash outflows. Okay, present value of cash inflows అంటే ఎంత వచ్చినాయండి, ఇక్కడ 2724 వచ్చింది. అలాగే క్యాష్ అవుట్ఫ్లో అంటే ఏంటండి, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాం మనం ప్రాజెక్ట్ లో, వాడు ఇచ్చాడు ప్రాబ్లం లో 2500 ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఎన్పివి ఈక్వల్ టు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ క్యాష్ అవుట్ఫ్లోస్. అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత వచ్చిందండి, 2724 వచ్చింది. అలాగే క్యాష్ అవుట్ఫ్లో ఎంత, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ 2500. ఇప్పుడు 2724 లోంచి 2500 తీసేస్తే మనకు వచ్చే ఎన్పివి ఎంత అండి, 224 రూపీస్ ఇస్ ద ఎన్పివి. ఇది పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అని మీరు చూసుకోవాలి. పాజిటివ్ వస్తే ఏం చేస్తామండి, ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేస్తాం. నెగిటివ్ వస్తే ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేస్తాం అనమాట. దట్ ఈస్ మై డిపెండ్స్ అపాన్ హియర్. ఓకే, ఎలా ఎన్పివి కనుక పాజిటివ్ వస్తే ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేస్తాం, నెగిటివ్ వస్తే రిజెక్ట్ చేస్తాం. అంటే ఈ విధంగా మనం ఈజీగా కాల్కులేట్ చేయొచ్చండి ఎన్పివి. ఏం చేస్తాం, టేబుల్ ఫార్మేట్ లో మనం ఫస్ట్ ఏం చేస్తామండి, 4 కాలమ్స్ ఉంటాయి, ఇయర్, క్యాష్ ఇన్ఫ్లోస్, అలాగే పివి ఫ్యాక్టర్, అలాగే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఇయర్స్ లో వాడు ఇచ్చిన ఇయర్స్ నోట్ చేస్తాం, అలాగే క్యాష్ ఇన్ఫ్లోస్ లో వాడు ఏమైతే క్యాష్ ఇన్ఫ్లోస్ ఇచ్చాడో ఎవ్రీ ఇయర్ అది నోట్ చేస్తాం. అలాగే పీవీ ఫ్యాక్టర్ మన పీవీఐఎఫ్ టేబుల్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే ఇది మల్టిపుల్ చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట ఎవ్రీ ఇయర్. దాన్ని టోటల్ చేయక మనకు వచ్చేదే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఈ విధంగా ఏంటంటే మనం ఎన్పివిని కాల్కులేట్ చేస్తాం అనమాట. ఓకే, ఆర్ యూ క్లియర్? ఐ థింక్ ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి మెసేజ్ చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి, లేదంటే అన్మ్యూట్ చేసుకుని అడగండి. If you have any doubts, then you will ask me, no problem is there. Then if you have any doubt, then unmute చేస్తున్నాను. Just 1 minute regarding this one. నెక్స్ట్ సేమ్ దీని విధంగానే ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ కూడా ఉంటుందండి. Okay, let's go for I think I hope you are clear this problem. Okay, let's go for next concept.
profitability index. Yeah, this is also another important discounting technique for capital budgeting techniques. That is profitability index. The profitability index means it is very, very important and easy calculation. NPV probability index రెండు ఒకసారి కాలిక్యులేట్ చేసేయచ్చండి. మనం ప్రీవియస్ టేబుల్ NPV కాలిక్యులేట్ చేస్తాం కదా, దాన్ని బేస్ చేసుకుని రెండు కూడా ఈజీగా మనం కాలిక్యులేట్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, అది ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తామంటే లెట్స్ డిస్కస్. Already I told you that means how can you divide the capital budgeting techniques in starting slide. Okay, here the capital budgeting techniques can be divided mainly two types are there, traditional and modern. Traditional already I discussed. Then modern NPV is also now we have discussed. Now the next one is profitability index. So after completed profitability index, we will discuss about like IRR. Okay, that is including here. Let's go. What is the meaning of profitability index? Okay, this is the profitability index. Here in this situation, the profitability index measures the ratio between the present value of future cash inflows and the initial investment or cost of the investment. Okay, ఇక్కడ మన ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఏం చెప్తుందంటే, ఇది ఏం ఫైండ్ అవుట్ చేస్తుందంటే ద రేషియో బిట్వీన్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఈ రెండాట్ల మధ్యన మన రేషియోని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. దట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ హియర్ ద ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. That means the index is a useful tool for making investment projects and showing the value created per unit of the investment. And based on the profitability index, we have to identify the ratio between the present value of cash inflows and present value of cash outflows. And the cash outflow ki cash inflows ki manam ratios ni find out chesi next ఏం ఐడెంటిఫై చేస్తామంటే వాటికి ర్యాంక్ ఇస్తామండి. సపోజ్ మీ దగ్గర ఒక 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 5 ప్రాజెక్ట్స్ ని ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేసి 1.13, 1.23 అందులో హైయెస్ట్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తాం, సెకండ్ హైయెస్ట్ ఏదైతే ఉందో దానికి సెకండ్ ర్యాంక్ ఇస్తాం, థర్డ్ హైయెస్ట్ ఏదైతే ఉందో దానికి థర్డ్ ర్యాంక్ ఇస్తాం. అంటే ఇలా ఈ విధంగా ఏంటంటే మనం బేసిక్ గా ర్యాంక్స్ ఇస్తుంటూ ఉంటాం అనమాట. ఇది బేసిక్ గా మనకి ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, లెట్స్ గో హౌ యూఆర్ కాలిక్యులేటింగ్. Then before you want to calculate what is the decision rule of profitability index, let's see. The profitability index formula is there here. In this formula, we have to maintain two types of activities. The profitability index equal to the present value of cash inflows present value of cash inflows divided by initial investment or cost of the investment. Present value of cash inflows divided by initial investment. Okay, బట్ ఎన్పివిలో ఏం చేస్తున్నామండి, ఈ రెండాటిని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం డివైడ్ చేస్తున్నాం అనమాట. ఎన్పివిలో సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అంటే మైనస్ చేస్తున్నాం, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం డివైడ్ చేస్తున్నాం. ఓకే, అదే రెండాటికి డిఫరెన్స్ అంతే, మిగతాదంతా సేమే కాల్కులేషన్. ఓకే, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ డివైడెడ్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ కాస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ అండ్ క్యాష్ అవుట్ఫ్లో ఏ విధంగానో మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట, మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వేరే విధంగా ఏ విధంగా కాల్కులేట్ చేస్తామంటే ఎన్పివి ప్లస్ నెట్ ప్రెసెంట్ వాల్యూ ప్లస్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ డివైడెడ్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఇదన్నా అందే వస్తుంది లేదా మనకి ఇదన్నా ఒకటే వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇది మనకి ఎక్కువగా యూజ్ చేయవలసిన అవసరం లేదు, మనం యూజ్ చేయవలసింది బేసిక్ గా ఇది యూజ్ చేస్తే చాలు. ఓకే, దట్ మీన్స్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ డివైడెడ్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ కాస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్. ఓకే, దట్ ఈస్ ద ఫార్ములా ఈస్ దట్. ఎన్పివి లో మనం సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం, ఇక్కడ డివైడ్ చేస్తున్నాం, అదే డిఫరెంట్ ఉంటాయి. ఓకే, let's see what is the decision rule. Then how you accept the project and reject the project based on the NPV. అంటే ఎన్పివిని బేస్ చేసుకుని మనం ప్రాజెక్ట్ ఎలా ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తాం, ఏ విధంగా రిజెక్ట్ చేస్తాం. లెట్స్ గో డిస్కస్. ఓకే, ఎన్పివిని బేస్ చేసుకుని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తాం, ఏ విధంగా రిజెక్ట్ చేస్తాం అంటే ఇక్కడ ఎన్పివి కాదు, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ని బేస్ చేసుకుని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తాం, ఏ విధంగా రిజెక్ట్ చేస్తాం. First, if the profitability index is greater than 1, then the project should be accepted. Okay, అంటే profitability index కనుక 1 కన్నా ఎక్కువ వస్తే, that means greater than 1, the project should be accepted. Okay, then here if the PI profitability index is less than 1, the project should be rejected. Okay, the project should be rejected.
Are you clear? The decision rule of probability index, if the probability index is greater than 1, the project should be accepted. If the less than 1, the project should be rejected. If the probability index is equal to 1, that means the break even. That means there is no benefit and there is no loss. Then that will be that decision is mainly depends upon that management. Okay. Probability index is equal to 1 or stay it depends upon that company managers. They will accept or reject it. Okay. Based on this probability index, the higher the probability index, the more attractive the investment. That means if you comparison among the 5 investment projects, మీరు ఒక 5 projects ని కంపేర్ చేస్తున్నారు అనుకోండి, అందులో హైయెస్ట్ ఏదైతే వచ్చిందో ప్రాఫిటబుల్ ఇండెక్స్, అది మనకి మోర్ అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ కింద మనకి ఐడెంటిఫై చేసుకోవచ్చు. That is the main depends upon here the profitability index. Are you clear? The profitability index means the differences between the ratio differences between the present value of cash inflows divided by present value of cash outflows. Okay, decision rule ee vidhanga. Let's go see what is the example chodtari. Okay, this is the another example. Based on this example, we will calculate both NPV and profitability index. Let's see how we are calculating here. Okay, from this example, okay, the expected cash flow of a project or that means project or ఇక్కడ బేసిక్ మనకి క్యాష్ ఇన్ఫ్లోస్ ఇచ్చాడండి. ఏం ఇచ్చాడండి మనకి క్యాష్ ఇన్ఫ్లోస్? ఇక్కడ వీడు ఫస్ట్ ఇయర్ వచ్చి 20,000 ఇచ్చాడు, సెకండ్ ఇయర్ 30,000 ఇచ్చాడు, ఫోర్త్ ఇయర్ 40,000, ఫిఫ్త్ ఇయర్ సారీ ఫిఫ్త్ ఇయర్ వచ్చి 30,000 ఇచ్చాడు. ఈ విధంగా ఏంటంటే మనకి క్యాష్ ఇన్ఫ్లోస్ ఇచ్చాడు అనమాట. ఓకే, ద క్యాష్ అవుట్ఫ్లో ఏంటంటే మనం పెట్టి ఇన్వెస్ట్మెంట్ ఎంత 1 lakh పెడతాం మన ఇన్వెస్ట్మెంట్. బట్ ఎవ్రీ ఇయర్ వచ్చి ఇన్ఫ్లోస్ ఇక్కడ ఇచ్చాడు. మనం పెట్టి ఇన్వెస్ట్మెంట్ 1 lakh అనమాట. ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఆర్ పీవీ ఫ్యాక్టర్ ఏదన్నా కూడా వీడు మనం ఇదే తీసుకొచ్చాడు, 10% ఇచ్చాడు. ఓకే, ఏం చేయమంటాడు వీడు? దీన్ని బేస్ చేసుకుని కాల్కులేట్ ద ఫాలోయింగ్ ఎన్పివి అండ్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. ఓకే, ఈ ప్రాబ్లం బేస్ చేసుకుని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? ఎన్పివి ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. Let's go discuss how we are calculating that one based on this situation. Okay, are you clear? మనం బేసిక్ గా ప్రాబ్లమ్ లో కావాల్సిన ఏంటంటే ఎన్పివి కాల్కులేట్ చేయడానికి క్యాష్ ఇన్ఫ్లోస్ ఎన్ని ఇయర్స్ కి ఇచ్చాడు, అలాగే నెక్స్ట్ క్యాష్ అవుట్ఫ్లో అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత, అలాగే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ పీవీ ఫ్యాక్టర్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు చూసుకోవాలి. దీన్ని బేస్ చేసుకుని మనం ఏంటంటే ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకే, లెట్స్ గో నౌ. ఓకే, ఈ విధంగా మనం కంప్యూట్ చేస్తామండి. ఫస్ట్ చెప్పాను కదా, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను, మీకు డిస్కస్ చేశాను. ఫస్ట్ ఇయర్స్ కాలం నోట్ చేసుకుంటాం, క్యాష్ ఇన్ఫ్లో కాలం నోట్ చేసుకుంటాం, పీవీ ఫ్యాక్టర్ కాలం నోట్ చేసుకుంటాం, అలాగే ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ కాలం నోట్ చేసుకుంటాం. ఇయర్స్ లో వాడు ఎన్ని ఇయర్స్ ఇచ్చాడో నోట్ చేసుకుంటాం, 5 years. వాడు ఇచ్చిన క్యాష్ ఇన్ఫ్లోస్ నోట్ చేసుకుంటాం. ఈ పీవీ ఫ్యాక్టర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామండి? కాల్కులేటర్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం, లేదంటే పీవీఎఫ్ టేబుల్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. పీవీఐఎఫ్ టేబుల్, నాట్ పీవీఐఎఫ్ఏ టేబుల్. ఓకే, యాన్యుటీ టేబుల్ కాదండి, ఓన్లీ సింగిల్ ఇయర్ టేబుల్ అనమాట. ఓకే, ఆల్రెడీ నోట్ చేసుకున్నాం. 909, 826 ఇవన్నీ సేమ్ కామన్ గానే ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ ఇంటూ బి అంటే క్యాష్ ఇన్ఫ్లోస్ ఇంటూ ప్రెసెంట్ పీవీ ఫ్యాక్టర్స్ తో మల్టిపుల్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ వస్తాయి అనమాట ఎవ్రీ ఇయర్. అంటే 20,000 ఇంటూ 0.909, then you are getting 18,180. అలాగే సేమ్ మొత్తం అంతా కూడా ఎవ్రీ ఇయర్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. చేసి ఈ టోటల్ అంతా యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చిందండి? 1,25,750 వచ్చింది. ఎంత వచ్చింది? 1,25,750 వచ్చింది. ఓకే, ఈ 1,25,750 మనం ఏం చేస్తామండి? ఇక్కడ బేసిక్ గా ఎన్పివిని బేస్ చేసుకుని కాల్కులేట్ చేస్తాం. ఏ విధంగా కాల్కులేట్ చేస్తాం మనం? ఎన్పివి ఫార్ములా ఏంటి? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఆర్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఆర్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత వచ్చిందండి? ఇక్కడ 1,25,000 వచ్చింది. 1,25,750. క్యాష్ అవుట్ఫ్లో ఎంత అండి? మనం బేసిక్ గా క్యాష్ అవుట్ఫ్లో అంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1 lakh. అంటే ఏం చేశాను? 1,25,750 లోంచి 1 lakh తీసేసాం. ఎంత వచ్చిందండి మనకి ఇక్కడ? 25,750 ఇస్ ద ఎన్పివి. పాజిటివ్ వచ్చిందా, నెగిటివ్ వచ్చిందా? పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేస్తాం. అంటే ఈ విధంగా మనం ఎన్పివిని కాల్కులేట్ చేస్తాం. ఓకే, అదే విధంగా ఆల్రెడీ చేసాం. దీన్ని బేస్ చేసుకుని మనం
ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ కూడా సేమ్ ఇలాగే చేయాలండి. ఇక్కడ ఏం చేసాం మనం ఎన్పివిలో మైనస్ చేసాం. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో మైనస్ క్యాష్ అవుట్ఫ్లో చేసాం. అక్కడ ఏం చేస్తామండి మనం సబ్ట్రాక్ట్ కాకుండా డివైడ్ చేస్తాం అన్నమాట. అంటే ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ డివైడెడ్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ప్రీవియస్ గా మనకి ఎంత వచ్చిందని ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ టోటల్ యాడ్ చేస్తే మనకి 1,25,750 వచ్చింది. అలాగే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మనకి 1 lakh అనమాట. రెండు డివైడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 1.25 వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఫార్ములాని ఐడెంటిఫై చేస్తాం. ఓకే, this is the total here. That means calculation of NPV and profitability index easy way. Okay, you don't want worry about that issue like how you are calculating the PVIF factor. These are not పెద్ద మనకేం ఇష్యూ ఏం కాదండి. జస్ట్ ఆ టేబుల్ మనం తీసుకెళ్తే సరిపోద్ది. మన ఎగ్జామినేషన్ హాల్ కి తీసుకెళ్లి అందులో వాడు ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు, ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు మనం ఫైండ్ అవుట్ చేసి ఈ విధంగా మనం నోట్ చేసుకుంటే సరిపోద్దండి. దాన్ని బట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామండి, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఐ హోప్ యు ఆర్ క్లియర్ దిస్ వన్. బేసిక్ గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఏం చేస్తాం అన్నది ఇక్కడ 4 కాలమ్స్ మెయింటైన్ చేస్తాం. చాలా ఈజీగా కాల్కులేట్ చేయొచ్చు ఇది. బట్ పీవీఐఎఫ్ టేబుల్ కి పీవీఐఎఫ్ టేబుల్ కి డిఫరెన్స్ తెలుసుకోండి. పీవీఐఎఫ్ టేబుల్ అంటే ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్, ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ అంటే ఓన్లీ ఎప్పుడైతే క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి అన్ఈక్వల్ గా ఇచ్చాడో, ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ గా ఇచ్చాడో అప్పుడు మనం పీవీఐఎఫ్ టేబుల్ యూజ్ చేస్తాం. పీవీఐఎఫ్ టేబుల్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ ఫర్ యాన్యుటీ. అది ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎప్పుడైతే క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి ఈక్వల్ గా ఉండి 5 years అన్నాడో, అంటే ద క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ 20,000 ఫర్ 5 years అని ఇచ్చేస్తాడు. అప్పుడు మనం అది యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మీరు కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా మీరు క్లియర్ గా ఐడెంటిఫై చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఈజీయే. మల్టిపుల్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఈస్ దేర్. ఓకే, అలాగే ప్రాఫిటబుల్ ఇండెక్స్ కూడా మనం ఆ విధంగానే క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. బేసిక్ ఏంటంటే ఫ్రమ్ దిస్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు కాలిక్యులేట్ విచ్ ప్రాజెక్ట్ షుడ్ బి యాక్సెప్టెడ్. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే కంపెనీ XYZ అన్నది ఇక్కడ 2 ప్రాజెక్ట్స్ కన్సిడర్ చేస్తుందండి. ఓకే, ఇది ప్రాజెక్ట్ ఏ అండ్ ప్రాజెక్ట్ బి. ఓకే, ప్రాజెక్ట్ ఏ యొక్క డీటెయిల్స్ ఇచ్చాడు. ప్రాజెక్ట్ ఏ రిక్వైర్స్ an initial investment of that means $15 lakh. అలాగే క్యాష్ ఇన్ఫ్లోస్ ఇచ్చాడండి మనకి. టోటల్ 7 years యొక్క క్యాష్ ఇన్ఫ్లోస్ ఇచ్చాడు. అలాగే డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఇచ్చాడు 10%. అలాగే ప్రాజెక్ట్ బి యొక్క డీటెయిల్స్ ఇచ్చాడు. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు 3 lakhs ఇచ్చాడు. అలాగే ఎవ్రీ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో డీటెయిల్స్ ఇచ్చాడు 7 years కి. అలాగే డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ ఈ సిచ్యువేషన్ లో ఏం చేస్తామంటే మనం వాడు ఏం చేయమన్నాడు అంటే కంపెనీ ఏ ఇస్ ఓన్లీ ఏబుల్ టు అండర్టేక్ 1 ప్రాజెక్ట్. సారీ, ఇక్కడ కంపెనీ ఏ కాదండి, ఇది కంపెనీ XYZ అన్నమాట. కంపెనీ XYZ అంటే ఈ కంపెనీ XYZ అనేది ఓన్లీ ఒక ప్రాజెక్ట్ ని అండర్టేక్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అప్పుడు ఏం చేస్తామంటే మనం యూజింగ్ నెట్ ప్రెసెంట్ వాల్యూ అండ్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ మెథడ్ విచ్ ప్రాజెక్ట్ షుడ్ బి కంపెనీ అండర్టేక్. అంటే ఈ రెండు ప్రాజెక్ట్ లో ఎన్పివిని బేస్ చేసుకుని ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ని బేస్ చేసుకుని ఏ ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేస్తారు అని మీరు ఒక సజెషన్ ఇవ్వాలన్నమాట ఆ కంపెనీకి. ఫస్ట్ ఏం చేస్తారండి, ప్రాజెక్ట్ ఏ యొక్క ఎన్పివి కాల్కులేట్ చేస్తారు, అలాగే ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ కాల్కులేట్ చేస్తారు. ఓకే, అలాగే ప్రాజెక్ట్ బి యొక్క ఎన్పివి కాల్కులేట్ చేస్తారు, అలాగే ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ కూడా కాల్కులేట్ చేస్తారు. చేసి రెండాటికి కంపారిజన్ చూసుకుంటారు. ఏదైనా ప్రాజెక్ట్ నెగిటివ్ వచ్చిందా, ఏదైనా ప్రాజెక్ట్ నెగిటివ్ వస్తే కనుక మనం యాక్సెప్ట్ చేయమండి ఎన్పివి డెసిషన్ రూల్ ప్రకారం. ఒకవేళ బోత్ ప్రాజెక్ట్స్ నెగిటివ్ వచ్చినాయి అనుకోండి, అలా కూడా యాక్సెప్ట్ చేయం. బట్ రెండు ప్రాజెక్టులు పాజిటివ్ వాల్యూ వచ్చి ఏ ప్రాజెక్ట్ అయితే హైయెస్ట్ ఎన్పివి వచ్చిందో దాన్ని చూస్ చేస్తాం అనమాట. మీరు ఆ డెసిషన్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఈ విధంగా మనకి కేస్ స్టడీ ప్రాబ్లమ్స్ ఇస్తాడండి వాడు ఎగ్జామ్ లో. ఇక్కడ ఏం చేస్తున్నాడు వీడు, కంపెనీ XYZ is considering 2 projects. The project A requires an initial investment of 1 lakh. అంటే $15 lakh పెట్టిందండి ప్రాజెక్ట్ ఏ లో. 15 lakh ఇన్వెస్ట్మెంట్ పెడతాది. క్యాష్ ఇన్ఫ్లోస్ వచ్చి 7 years ఇచ్చాడు. అలాగే 10% డిస్కౌంట్ ఫ్యాక్టర్. అలాగే ప్రాజెక్ట్ బి లో 30 lakhs ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. అలాగే క్యాష్ ఇన్ఫ్లోస్ ఇచ్చాడు. ఓకే, దెన్ డిస్కౌంట్ ఫ్యాక్టర్ వచ్చి మనకి ఇక్కడ 13%. ఇప్పుడు ఏం చేస్తారు మీరు,
ప్రాజెక్ట్ ఏ కాలిక్యులేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే డిస్కౌంట్ ఫ్యాక్టర్ 10% ఇచ్చాడు కాబట్టి ప్రీవియస్ ప్రాబ్లమ్ లో డిస్కౌంట్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఇయర్ ఎంత 10% కి, సెకండ్ ఇయర్ ఎంత, థర్డ్ ఇయర్ ఎంత, ఫోర్త్ ఇయర్ ఎంత. మనకి ఇక్కడ చూడండి 10% ఇచ్చాడు ప్రాజెక్ట్ ఏ, ప్రాజెక్ట్ బి వచ్చి 13% ఇచ్చాడు. లెట్స్ సీ హౌ యూఆర్ చూసింగ్. అది చూస్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది ప్రాబ్లం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు నెక్స్ట్ క్లాస్ మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఓకే, దిస్ ఇస్ ద పీవీఐఎఫ్ టేబుల్. ఓకే, దీన్ని బేస్ చేసి మనకి ఎన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చాడండి వాడు? 2 ప్రాజెక్ట్స్ ఇచ్చాడు అక్కడ. ప్రాజెక్ట్ ఏ, ప్రాజెక్ట్ బి. ప్రాజెక్ట్ ఏ యొక్క డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఎంత అండి? 10% ఇచ్చాడు. ఓకే, తర్వాత ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు మనకి? 7 ఇయర్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఇయర్ ఎంత? 0.909, సెకండ్ ఇయర్ 0.826, 751. అలా మనకి టోటల్ 7 ఇయర్స్ వరకు వేసుకుంటాం అండి ఇలాగా. దట్ ఈస్ ద ప్రాజెక్ట్ ఏ. దెన్ ప్రాజెక్ట్ బి ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడండి? 10% ఇచ్చాడు. అలాగే ఫిగర్స్ ఇచ్చాడు అనమాట 7 ఇయర్స్ వరకు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. అప్పుడు మల్టిపుల్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ద కాల్కులేషన్ ప్రాసెస్. టైమ్ ఇస్ ఓవర్ నౌ. ఓకే, నెక్స్ట్ క్లాస్ వి విల్ డిస్కస్ అనదర్ టాపిక్. నేను ఇది పీపీటీ పెడతాను, మీరు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడగండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.